కేంద్ర బడ్జెట్పై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఏపీ, బీహార్కు నిధులు దక్కాయని, తెలంగాణకు మాత్రం ఏం జరిగిందో ప్రజలు గమనించాలి అన్నారు కేటీఆర్. బడ్జెట్లో అసలు తెలంగాణ పదమే లేకుండా పోయిందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర పెద్దలతోటి చర్చించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అయితే వికసిత భారత్లో తెలంగాణ కూడా భాగమే అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం చిన్నదూపు చూస్తూ ఉంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మీరు పోయి మీ ప్రధాని గారి దగ్గర, మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెట్టున ఇప్పటికైనా ఈరోజు అప్రాప్రియేషన్ కేంద్రంలో అయ్యే లోపల మీ గొంతు వినిపించి మార్పు తీసుకురావాలని మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి విభజన చట్టానికి సంబంధించి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు అయిపోయిన తర్వాత కూడా బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. మరి ఈరోజు రాయలసీమ, మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత సమగ్ర అభివృద్ధి కోసం, అంటే వికసిత్ భారత్ లక్ష్యంగా, సంకల్పంగా 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పించి బడ్జెట్ ప్రవేశపెడితే వికసిత్ భారత్లో తెలంగాణ ఒక భాగం అది. కాబట్టి దానిని మీరు కేవలం రాజకీయ కోసం మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించరు.